అంచేత నేను నిన్ను అక్కడికి పంపిస్తాను అనగానే వీడన్నాడు, అయ్యా నేను నిజం చెబుతానండి, నేను నోరిప్పానంటే కంపు అయిపోతుంది, నాకు వేదం రాదండి అన్నాడు. అందుకే కంగారు పడకు, నా రికమెండేషన్ లెటర్ ఉందనుకో గ్యారంటీగా వెళ్ళిపోతావు. రికమెండేషన్ ఉంటే అందులో ఆ నాడీ జంగుడు, పైగా ఆయన సామాన్యుడు అనుకుంటారేంటి, పిఆర్ఓ గారు అక్కడ. అంచేత నువ్వు ఉన్నావంటే దిక్కు మొక్కు లేదు, ఏం పర్వాలేదు, నేను నీకు ఒక ఉత్తరం రాసిస్తా, తాళపత్రం, దాని మీద నా ముక్కుతో సంతకం పెడతా నాడీ జంగుడు అని. ఈ సంతకం తోడగానే మిగతా వాళ్ళల్లా నిన్ను పరీక్షించడు, నీకు వేదం వచ్చా ఇంకోటి వచ్చానని. నిన్ను కూడా వేద పండితుల్లో కూర్చోబెట్టి మంచి భోజనం పెట్టి బంగారం ఇస్తాడు, పైగా నా క్యాండిడేటివ్ కనుక నీకు ఇంకొంచెం ఎక్కువ ఇస్తాడు అన్నాడు. సంతోషపడిపోయాడు వీడు. ఆ రాత్రి అక్కడ గడిపాడు. పొద్దున్నే ఆయన తాళపత్రం మీద తన మిత్రుడు వృషపరుడికి ఉత్తరం రాసి కింద ముక్కుతో సంతకం పెట్టి ఇచ్చాడు. వీడు ఆ ఉత్తరం పుచ్చుకొని 80 మైళ్ళు ప్రయాణం చేశాడు. సరిగ్గా దీపావళికి అక్కడికి వెళ్ళాడు. ఆ దీపావళికి ఆ ఉత్తరం చూడగానే వృషపరువుడు అనే రాక్షసరాజు చాలా సంతోషపడిపోయి, నాయనా నా మిత్రుడు నాడీజంగుడి దగ్గర నుంచి వచ్చావా, ఎంత గొప్పవాడివిరా అని పొగిడి అతనికి ఒక మంచి మకం, ఏసీ రూమ్ గీసీ రూమ్ అన్నీ ఇచ్చాడనమాట. ఆ రోజుల్లో హాయిగా సుఖంగా ఉన్నాడు. కార్తీక పూర్ణిమ దాకా ఇక్కడే ఉండమన్నాడు, ఉన్నాడు. కార్తీక పూర్ణిమ నాడు ఎక్కడెక్కడి నుంచో మహానుభావులైన వేద పండితులంతా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం చదువుకున్న వాళ్ళు, ఉపనిషత్తులు చదువుకున్న వాళ్ళు, పురాణవేత్తలు, ఎక్కడెక్కడి పండితులు వచ్చారు. అందరితో పాటు వీడిని కూడా గౌరవించి ప్రత్యేకంగా 1000 మంది దిగ్గజాల లాంటి పండితులకి భోజనం పెట్టి సన్మానం చేస్తాడే, అక్కడికి వీడిని కూడా తీసుకెళ్ళాడు 1001వ క్యాండిడేట్ కింద. ఈ 1001 మందికి కూర్చోబెట్టి మంచి పాయసాన్నం భోజనం అవి పెట్టించి ఆఖరణ బంగారపు పళ్ళాలు ఇచ్చి మొయ్యగలిగినన్ని నాణ్యాలు పట్టుకుపోండి అన్నాడు. ఎవరికి తోచినన్ని నాణ్యాలు ఎంత మొయ్యగలరో అంతా మూటగట్టుకు బయలుదేరారు. బంగారపు కాసులు ఇచ్చిన మొయ్యాలిగా, ఇప్పుడు పట్టుకుపోమన్నారు కదా అని మొయ్యలేనన్ని నాణ్యాలు పట్టుకెడితే చస్తాడు వాడు. పైగా ఆయనకు ఒక నియమం ఉంది, మొయ్యగలిగినన్ని అంటే వాడే మొయ్యాలి. మేము గాడిదల మీద, ఏనుగుల మీద, గుర్రాల మీద పట్టుకెడతామంటే ఒప్పుకోరు. నువ్వు మొయ్యగలిగినంత డబ్బు పట్టుకెళ్ళు అనేవాడు ఆయన. అందుకని వీడు కూడా యథాశక్తిగా తాను మొయ్యగలిగినంత డబ్బు మూట కట్టుకుని ధన్యవాదాలు అని బయలుదేరాడు. ఎందుకో ఈ దౌర్భాగ్యుడు చూసినప్పటి నుంచి ఆ వృషపరువుడికి వీడి మీద అనుమానంగానే ఉంది. మా మిత్రుడు నాడీజంగుడు చూస్తూ చూస్తూ ఇటువంటి వాడిని పంపాడు ఏమిటి, వీడు ముఖం చూస్తే క్రూరత్వం కనపడుతోంది, అయినా నాకేంలే, మిత్రుడు రికమెండేషన్ లెటర్ ఇచ్చాడు అంతే చాలు, మిత్రుడు సిఫారసు చేశాక దాన్ని కాదనకూడదు అనుకున్నాడంతే. వీడి గౌతముడు బయలుదేరాడు. బయలుదేరి నాడీజంగుడున్న చెట్టు దగ్గరకు వచ్చాడు. మిత్రమా, నీకు సన్మానం బాగా జరిగిందా అని అడిగాడు నాడీజంగుడు. అయ్యా మహానుభావ, మీ రుణం తీర్చుకోలేనండి, ధనం లేక శరీరం కృషించిపోయి నా అన్న దిక్కు లేక చచ్చిపోతున్న సమయంలో కనబడ్డారు. మీరిచ్చిన ఉత్తరం చూసి రాక్షసరాజు నన్ను వేద పండితుల కంటే మిక్కుటంగా మిక్కిలిగా ఆదరించాడు, మంచి భోజనం పెట్టాడు, ఇదిగో మొయ్యగలిగినంత బంగారపు నాణ్యాలు తెచ్చుకున్నాను, కంచం కూడా తెచ్చుకున్నానండి అన్నాడు. సంతోషం నాయన, ఇక పాత వ్యసనాలన్నీ వదిలిపెట్టి సుఖంగా బతుకున్నట్ట. అంటే వీడికి మతిపోయింది. నేను వేద పండితుడిని చెప్పుకున్నాను, నన్ను బంధువులు గింటారన్నాను, ఇతను ఏమంటున్నాడు, పాత వ్యసనాలు వదిలేయి అంటున్నాడు. అంటే వీడికి దివ్య దృష్టి ఉందన్నమాట, నేను ఎటువంటి వాడినో కనిపెట్టాడనమాట అనుకున్నాడు. సరే అయితే నాకేంలే, డబ్బిచ్చాడు కదా అనుకున్నాడు. అర్ధరాత్రి వేళ చెట్టు మీద వీడు నిద్రయ్యాడు, నాడీజంగుడు నిద్రయ్యాడు. వీడికి హఠాత్తుగా మెలకు వచ్చింది ఈ గౌతముడికి. నేను వీడి వల్ల పొందవలసిన ప్రయోజనం అంతా పొందాను, ఇంకా నాకు వీడి వల్ల ఉపయోగం ఏమిటి? పైగా ఇప్పుడు రేపంతా ప్రయాణం చేసి మా ఊరు వెళ్ళడానికి కనీసం 3-4 రోజులు పడుతుంది దారిలో. ఈ బంగారంతో ఇంటికి వెళ్ళేటప్పుడు బరువు మోసే కొద్దీ ఆకలి కూడా పెరుగుతుంది. దారిలో తిండి దొరకకపోతే ఈ బంగారంతో పాటు చచ్చిపోతానేమో. ఈ కొంగని ఇప్పుడే చంపేశానంటే, మాంసం ఊటగట్టి పట్టుకెళ్ళానంటే, ఉప్పులో ఊరబెట్టి పట్టుకెళ్ళానంటే సుఖంగా ఇంటికి వెళ్ళేదాకా తిండికి లోటు ఉండదు అనుకున్నాడు వీడు. అసలు ఎవడన్నా ఊహ చేస్తాడు? అసలు ఇలా ఆలోచన రాగానే దారిలో నడవడానికి ఆసరాగా ఉంటుందని తెచ్చుకున్న దుడ్డు కర్రతో ఆ కొంగ మెడ మీద ఒక్క దెబ్బ కొట్టాడు వాడు. చచ్చిపోయింది ఆ కొంగ. వెంటనే అది కింద పడిపోయింది ఢామ్మని నెత్తురు కక్కుంటూ.
పడిపోగానే దాని మీదకి దూకేసి ఆ ముక్కు పీకేసి ఏకలు పీకేసి కాళ్ళు కోసేసి ఆ మెత్తని మాంసం మూట కట్టుకుని ఎముకలు తీసేసి పైన ఉత్తరీయంలో మూట కట్టేసి బుధం మీద వేసుకు బయలుదేరిపోయాడు. వీళ్ళు కృతజ్ఞులు, ఇంకా వీళ్ళకి ఏ మాట వెయ్యాలో తెలియదన్నమాట. దిక్కులేని దౌర్భాగ్యుడికి అన్నం పెట్టి ఐశ్వర్యం ఇచ్చి ఆదరించిన ఆ పుణ్యాత్ముడిని చంపడానికి చేతులు ఎలా వచ్చాయంటే నరకం నుంచి భూలోకానికి వచ్చిన నీచుడు వాడు. ఆ మాంసం ముచ్చుకుపోయాడు. కార్తీక పూర్ణిమ వెళ్ళిన 2వ రోజు విధియనాడు ఈ నాడీజంగుడు వృషపర్వుడు దర్శనానికి వెళ్ళేవాడు. కానీ పాడ్యమి అర్ధరాత్రి గడిచింది, విధియ వచ్చింది, మిత్రుడు రాలేదు. వృషపర్వుడికి అనుమానం వచ్చింది, నా మిత్రుడు విధియనాడు వచ్చి తీరాలి, ఎందుకు రాలేదు? ఈ గౌతముడనే ఒకనొక త్రాష్ట్రుణ్ణి నా దగ్గరికి పంపాడు, వాడు పరమనీచుడు, ఏదో చేసే ఉంటాడు నా మిత్రుణ్ణి, ఏం జరిగిందో చూసి రండని రాక్షసుల్ని పంపాడు. రాక్షసులు ఆకాశ మార్గంలో మహావేగంగా బయలుదేరారు. తీరా చెట్టు దగ్గరికి వచ్చి చూస్తే చచ్చిపడి ఉన్న ఆ కొంగ ఏకలు కాళ్ళు ముక్కు కనపడ్డాయి. వాళ్ళు ఆశ్చర్యపోయి ఈ దుర్మార్గుడు చంపేశాడు ఈ నాడీజంగుణ్ణి, వాడు ఎక్కడున్నాడో వెతకండి అంటే వాడు నడిచి పెడుతున్నాడుగా దారిలో కనపడ్డాడు. వెంటనే వాడి పెడరెక్కలు విరిచికట్టి ఈ మాంసము ఈ ఎముకలు ఏకలతో పాటు పట్టుకొచ్చి రాజుగారి దగ్గర పెట్టారు. మహారాజా, ఈ దుర్మార్గుడు ఇలా చేశాడండి అని. ఆ రాజు ఏడ్చాడు, ఒరే ఎంత దుర్మార్గుడురా, రాక్షసులమైన మేము కూడా ఇంత క్రూరమైన పని చేయలేము, నీలాంటి రోడ్డున పోయే నీచుణ్ణి నా దగ్గరికి పంపించి ఇంత డబ్బిచ్చాడు, ఇంత తిండి పెట్టాడే, అడిగితే నేను ఎంతో సాయం చేసేవాడిని, ఇంకా అసలు ఆ మిత్రుడిని చంపడానికి చేతులు ఎలా వచ్చాయి? వాడు పరమ పండితుడు, ప్రతి కార్తీక మాసంలో విధియనాడు నా దగ్గరకు వచ్చి నాకు ధర్మాలు చెబుతాడు, ధర్మ సందేహాలు తీర్చడంలో భూలోకంలో ఈ నాడీజంగుడు కృతయుగంలో చాలా గొప్పవాడు, కలియుగంలో వతిపర్తి పద్మాకర్ గారు గొప్పవారు, అటువంటి వాళ్ళల్లో నాడీజంగుడిని చంపేవట్రా దౌర్భాగ్యుడా అని పళ్ళు పటపట కొరికి, ఛీ ఈ కృతజ్ఞుడి ముఖం నేను చూడను, వీడిని చంపి కాకులకి గద్దలకి కుక్కలకి వెయ్యండి అన్నాడు. రాక్షసులు వాడిని నరికి ముక్కలు చేసి కాకులు గద్దలు కుక్కలు ఉన్న చోట వేశారు. ఒక్క కాకి గ్రద్ద కుక్క ఆ మాంసాన్ని ముట్టుకోకుండా వెళ్ళిపోయాడు. అంటే కృతజ్ఞుడి శవం కుక్కలు కూడా ముట్టుకోలేదు. అంత పాపపు శరీరం అది. ఆ దరిద్రపు శరీరాన్ని తినవు. కొన్ని చోట్ల చూశారో లేదో, కొంతమందికి పిండం పెడితే ఆ పిండం కాకి కూడా తినదు. వాడు అంత నీచుడు అనమాట, వాడికి ఏవో కోరికలు ఉండిపోయాయి అనమాట. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి భూలోకంలో ఉన్నప్పుడు. కనీసం వాడి మాంసాన్ని కుక్కలు కూడా తినలా. అప్పుడు ఒక తమాషా జరిగింది. ఈ నాడీజంగుడు కార్తీక మాసంలో విధియనాడేమో వృషపరుడి దగ్గరికి వెళ్ళేవాడు, తదియనాడు బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మగారి దగ్గర వేదం చదివి వచ్చేవాట. వెంటనే బ్రహ్మగారు విధి గడిచిపోయింది, తదియనాడు బ్రహ్మలోకానికి తీసుకురండి నాడీజంగుణ్ణి అని విమానాన్ని పంపాడు. కానీ నాడీజంగుడు చచ్చిపోయాడని తెలిసింది. వెంటనే బ్రహ్మదూతలు, అయ్యా చచ్చిపోయాడండి మీ మిత్రుడు అనగానే బ్రహ్మ దిగొచ్చి, నాడీజంగుడు చచ్చిపోతే ఎలాగా, వాడు నాకు ప్రధాన సేవకుడు అని ఆ ఏకలు ఎముకలు ముక్కు ఎక్కడున్నాయో పట్టుకురండి అన్నాడు. వృషపరువుడు ఆ ఎముకలు ముక్కు ఏకలు బ్రహ్మ దగ్గరికి తీసుకొచ్చాడు. వెంటనే బ్రహ్మ 2 కళ్ళతోటి అమృతాన్ని దాని మీద చిలకరించాడు. టక్కున బతికాడు నాడీజంగుడు. అంటే వాడు సామాన్యుడు కాదు. అప్పుడు బ్రహ్మదేవుడు, నాయన నాడీజంగ, కర్మయోగం వల్ల నువ్వు కూడా దురదృష్టవశాత్తు చచ్చిపోయావు, ఇప్పుడు మళ్ళీ బతికావు. ప్రతి తదియనాడు కార్తీక మాసంలో పూర్ణిమ వెళ్ళిన తర్వాత వచ్చే కృష్ణపక్ష తృతీయ నాడు నా దగ్గరికి వచ్చేవాడు, రాలేదు కనుక నేనే వచ్చాను, ఇప్పుడు నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. స్వామి, నాకు నువ్వు మాట ఇస్తున్నావు గనక 2 కోరికలు కోరుతాను, తీరుస్తావా అన్నాడు. ఏమిటది? చచ్చిపోయిన నాడి ఈ గౌతముడిని బతికించు, 1వ కోరిక. వెంటనే వృషపరుడు ఏమన్నాడు తెలుసా? మిత్రమా, ఇంకా నీకు బుద్ధి రాలేదా? వాడు నీచుడు, నీలాంటి పుణ్యాత్ముడిని చంపాడు, వాడిని బతికించమంటావు ఏమిటంటే, వాడికి నాకు తేడా ఏమిటి లేకపోతే అన్నాడు ఆయన. వాడు నన్ను చంపాడు, అది వాడి లక్షణం, నేను వాడిని బతికించాలని కోరుకుంటున్నాను, ఇది నా లక్షణం. గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి ఇతరుల మీద తనని చంపడానికి వచ్చేవాడి మీద కూడా ప్రేమ చూపించు అని చెప్పాడు. అదనమాట నా లక్షణం, అది వాడిని బతికించు అన్నాడు. బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయి తథాస్తు అన్నాడు.
వెంటనే గౌతముడు బతికాడు. బ్రతకగానే ఇంకొక వరం ఉంది కదా, రెండోది ఏమిటన్నాడు. ఈ గౌతముడిలో ఇక మీదట కృతజ్ఞత అనే లక్షణం పోయి కృతజ్ఞత పెరిగి అందరినీ ప్రేమగా చూసి ఉత్తముడయ్యే మంచి బుద్ధిని ప్రసాదించన్నాడు. ఎందుకట అంటే ఉపకారం చేసిన వాడికి కూడా అపకారం చేసి చంపడం అనే నీచాతి నీచ లక్షణం ఇంకా ఎంత క్రూరుడికి ఉండకూడదు. దానివల్ల ఘోర నరకాల పాలు అవుతారు. వీడు అలా నరకానికి వెళ్ళకూడదు. వీడు నన్ను చంపాడు, ఈ పాపం వల్ల వీడు చాలా కాలం పాటు నరకంలో పడతాడు, మళ్ళీ భూమి మీద పుడతాడు, మళ్ళీ పాపాలు చేస్తాడు, మళ్ళీ నరకానికి పోతాడు. పునరపి నరకం పునరపి భూలోక క్రూర జన్మ సిద్ధి. ఈ రెండు లక్షణములు వీడికి ఉండకూడదు. అందుకని వీడిని అనుగ్రహించి వీడు ఈ రోజు నుంచి కరుణాస్వరూపుడు అవ్వాలి అనగానే బ్రహ్మ మెచ్చుకున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఈ నాడీజంగుడు పూర్వకాలంలో ఒక వేద పండితుడు వేదం చదువుకుంటున్న రోజుల్లో శివకేశవులకి భేదతత్వం పాటించటం వల్ల వీడు ఈ కొంగ జన్మెత్తాడు. అయినా పూర్వజన్మలో చేసిన పుణ్యం వల్ల నా లోకానికి వచ్చే ఏర్పాటు చేశాను. ఎప్పటికి కూడా పూర్వజన్మలో చేసిన పుణ్యం వల్ల ఇతడికి కృతజ్ఞత అంటే ద్వేషం కలిగింది. ఇక మీదట మానవులు ఎవరైనా భూలోకంలో ఈ కథ విని చేసిన మేలు మరిచిపోకుండా ఉపకారం చేసిన వాడికి అపకారం చేయకుండా సాధ్యమైనంత వరకు అందరినీ కరుణతో చూడాలి అని ఆజ్ఞాపించాడు.